హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెడ్ తెలుగు ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో మనం డివిజన్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు రిమైండర్ ఎలా కనుక్కోవాలో కూడా చూసాము. మనం ఎలా కనుక్కున్నాము? ఇచ్చిన నంబర్ n⁻x/a ఫామ్లో ఉండి ఈ ఇచ్చిన డివిజన్లో ఏ ప్రైమ్ నంబర్ అయ్యుండి n ఇంకా a కో ప్రైమ్స్ అయినట్లయితే ఈ కేసులో రిమైండర్ ఎలా కనుక్కోవాలో చూసాం. ఎలా కనుక్కున్నాము? ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 3^52/5 ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ 5 అనేది ఒక ప్రైమ్ నంబర్, 3 ఇంకా 5 అనేది కో ప్రైమ్ నంబర్స్. సో ఈ కేసులో రిమైండర్ ఎలా కనుక్కోవాలి అంటే 3 స్టెప్స్ చూసాం మనం. ఫస్ట్ స్టెప్ ఏంటి? టోషంట్ కనుక్కోవాలి. టోషన్కి ఫార్ములా ఏంటి? a × 1 - 1/a. కానీ మనకు తెలిసిన విషయం ఏంటి? టోషంట్ ఎప్పుడైనా సరే ఈ ప్రైమ్ నెంబర్కి ముందు నంబర్ ఉంటుంది, అంటే 4 ఉంటుంది అని అర్థం. ఒకసారి వెరిఫై చేసుకుంటే ఏ ఏంటి? 5 × 1 - 1/5. ఇక్కడ ఎల్సిఎం తీసినట్లయితే 5 × 5 - 1/5, 5 గెట్స్ క్యాన్సల్, దట్ ఈక్వల్ టు 4. మన ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటి? ఏదైతే పవర్ ఉంటుందో ఆ పవర్ని వచ్చిన టోషన్ తోటి డివైడ్ చేయాలి. అంటే 52 / 4. 4 1s 4, 12, 4 3s 12. రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటిది? ఏదైతే రిమైండర్ వస్తుందో దాన్ని పవర్గా తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది? 3^0, దట్ ఈక్వల్ టు 1. అంటే ఈ 3^52/5 ఈ సమ్కి రిమైండర్ ఎంత? 1. ఈ కేస్ మనం చూసాము. ఏంటి? n⁻x/a ఇచ్చి a అనేది ప్రైమ్ నెంబర్ అయ్యి n అండ్ a కో ప్రైమ్స్ అయినట్లయితే మనం ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవుతాం. ఇన్ కేస్ ఇచ్చిన నంబర్లో ఏ అనేది ప్రైమ్ నెంబర్ కాకపోతే అప్పుడు ఎలా కనుక్కోవాలి? దానికి కూడా 2 కేసెస్ ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇచ్చిన నంబర్లో డినామినేటర్ ప్రైమ్ నెంబర్ కాకపోయి ఉంటే రిమైండర్ ఎలా కనుక్కోవాలి అంటే దానికి 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేసు వచ్చేసి ఇచ్చిన నంబర్ a+1(n/a) ఫామ్లో ఉన్నట్లయితే ఈ కేసులో రిమైండర్ ఎప్పుడైనా సరే 1 అవుతుంది. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఒక ఎగ్జాంపుల్ చూస్తే 4^25 / 3 అని అనుకుందాం. ఇక్కడ ఏ ఏంటి? 3. పైన న్యూమరేటర్లో ఏముంది? a+1 అంటే 3 + 1, దట్ ఈస్ 4. 4^25/3. ఇలా ఎప్పుడైతే ఇచ్చిన నంబర్ అనేది a+1(n) /a ఫామ్లో ఉంటే రిమైండర్ ఎప్పుడైనా సరే 1 అని అర్థం. ఈ ఫస్ట్ కేస్కి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే 23^57/22, 11^5, 6, 7, 8/10, 9^300/8. ఫస్ట్ వన్ ఏంటిది? 23^57/22. ఏ ఏంటి? 22. న్యూమరేటర్ ఏ ఫామ్లో ఉంది? 22 + 1, దట్ ఈస్ 23^57/22.
అంటే ఇక్కడ రిమైండర్ ఏంటి 1 అని అర్థం. నెక్స్ట్ కేసులో కూడా అంతే, 11 to the power of 5, 6, 7, 8 డివైడెడ్ బై 10. ఇది ఏ ఫామ్లో ఉంది, a plus 1 whole power n డివైడెడ్ బై a. సో రిమైండర్ ఏమవుతుంది 1. థర్డ్ వన్ కూడా అంతే, 9 to the power of 300 by 8. ఇది కూడా ఏ ఫామ్లో ఉంది, a plus 1 to the power of n డివైడెడ్ బై a. సో రిమైండర్ ఏమవుతుంది 1. ఇదే మన ఫస్ట్ కేస్. ఇప్పుడు సెకండ్ కేస్ ఏంటి అంటే దీనికి రివర్స్. అంటే ఇచ్చిన నంబర్ అనేది a పవర్ n డివైడెడ్ బై a ప్లస్ 1 ఫామ్లో ఉన్నట్లయితే ఈ కేసులో మనం మళ్ళీ 2 కేసెస్ ఉన్నాయి. అదేంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ కేస్ ఈ n అంటే పవర్ అనేది ఈవెన్ అయినట్లయితే రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇన్ కేస్ ఈ పవర్ అనేది ఆడ్ నెంబర్ అయినట్లయితే రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు a. సో ఇప్పుడు దీనికి మనం ఒక ఎగ్జాంపుల్స్ చూస్తే 2 to the power of 56 డివైడెడ్ బై 3. ఇది ఏ ఫామ్లో ఉంది, a to the power of n బై a ప్లస్ 1. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటిది, ఐదర్ n అంటే పవర్ అనేది ఈవెన్ నంబరా లేదంటే ఆడ్ నంబరా అని చూసుకోవాలి. ఇక్కడ పవర్ అంటే 56 అనేది ఈవెన్ నంబరా ఆడ్ నంబరా, ఒక ఈవెన్ నంబర్. సో ఇచ్చిన పవర్ ఈవెన్ నంబర్ అయినట్లయితే రిమైండర్ ఏంటి 1 అని అర్థం. ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్లయితే 8 to the power of 57 by 9. ఈ కేసులో ఇది కూడా ఏ ఫామ్లో ఉంది, a to the power of n by a plus 1. ఏం చూసుకోవాలి మనము, n అనేది ఈవెనా ఆడా అని చూసుకోవాలి. ఇక్కడ పవర్లో ఏముంది 57 అంటే అదొక ఆడ్ నంబర్. n ఎప్పుడైతే ఆడ్ నెంబర్ అవుతుందో రిమైండర్ ఏంటి a. అంటే ఈ కేసులో రిమైండర్ ఎంత 8. ఇదే మన సెకండ్ కేస్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి 2 to the power of 33 by 9. ఇలా ఎప్పుడైనా సరే నంబర్స్ ఇచ్చి వాటి రిమైండర్స్ కనుక్కోమన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ న్యూమరేటర్ని డినామినేటర్ కన్నా ఒక నంబర్ ఎక్కువ లేదంటే ఒక నంబర్ తక్కువ కేసులో కానీ తెచ్చుకోవాలి. సో దట్ అది ఫస్ట్ కేస్ కానీ సెకండ్ కేస్ కింద కానీ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే 2 power 33 by a. ఇది a plus 1 whole to the power of n by a లేదంటే a to the power of n by a plus 1. ఈ రెండు కేసెస్లో కూడా ఇది మనకి లేదు. ఇప్పుడు దీన్ని ఈ కేసులో కానీ ఈ కేసులో కానీ మార్చుకోవాలి. అంటే ఈ డినామినేటర్ కన్నా ఒక నంబర్ ఎక్కువ లేదంటే ఒక నంబర్ తక్కువ కానీ చేసుకోవాలి. 2 to the power of 33 కనిపిస్తుంది మనకి. 2 cube 8 అని తెలుసు. అంటే ఈ 8 అనేది 9 కన్నా ఒక నంబర్ తక్కువ. సో దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు, 2 cube whole power 11 by 9 అని రాసుకోవచ్చు కదా. 3 11s 33. సో 2 cube ఏంటి 8 to the power of 11 by 9. ఇప్పుడు ఇది ఏ ఫామ్లోకి వచ్చేసింది, థర్డ్ కేసులోకి వచ్చింది. అంటే a to the power of n by a plus 1. ఎప్పుడైనా సరే ఇచ్చిన డివిజన్ ఈ a to the power of n by a plus 1 ఫామ్లో ఉంటే ఏం చూసుకోవాలి, n అనేది ఈవెన్ నంబరా లేదంటే ఆడ్ నంబరా అన్నది మనం చూసుకోవాలి. ఇక్కడ పవర్ ఏంటి 11 అంటే n అనేది ఆడ్. సో n ఎప్పుడైతే ఆడ్ నెంబర్ అవుతుందో అలాంటి కేసెస్లో మన రిమైండర్ ఏంటి a అంటే 8. అదే మన ఆన్సర్.
మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇచ్చిన నంబర్ ఏంటి? 2⁻33/9. ఎప్పుడైనా సరే ఇచ్చిన నంబర్ని మనం ఏ ఫామ్లోకి తెచ్చుకోవాలి? డినామినేటర్ కన్నా న్యూమరేటర్ ఒక నంబర్ ఎక్కువ లేదంటే ఒక నంబర్ తక్కువ ఫామ్లో కన్నా తెచ్చుకోవాలి. ఇక్కడ 2/9 ఉంది అంటే ఈ 2 అనేది 9 కన్నా ఒక నంబర్ ఎక్కువ లేదు, తక్కువ కూడా లేదు. సో ఇప్పుడు ఈ న్యూమరేటర్ని మనం ఏ ఫామ్లోకి మార్చుకోవాలి? ఐదర్ 9 కన్నా ఒక నంబర్ తక్కువ అన్నా లేదంటే 9 కన్నా ఒక నంబర్ ఎక్కువ అన్నా తెచ్చుకోవాలి. సో దట్ అదేమవుతుంది? a+1n/a లేదంటే a⁻n/a+1 ఫామ్లో కన్నా వస్తుంది. ఈ కేసులో 2⁻33/9 ఉంది. ఈ 2ని 9 కన్నా ఒక నంబర్ ఎక్కువ లేదంటే 9 కన్నా ఒక నంబర్ తక్కువ దగ్గరికి తెచ్చుకోవాలి. మనకేం తెలుసు? 2³ = 8 అని తెలుసు. అంటే ఇది 9 కన్నా ఒక నంబర్ తక్కువ. సో ఈ 33ని నేను ఎలా రాశాను? 2³ హోల్ పవర్ 11. 3 11s 33. సో 2³ ఏంటి? 8. 8/9. 8⁻11/9. ఇది ఇప్పుడు ఏ కేసులోకి వచ్చింది? మనం ఇందాక డిస్కస్ చేసుకున్న సెకండ్ కేసులోకి వచ్చింది. అంటే a⁻n/a+1. ఇలాంటి కేసెస్లో మనం ఏం చూసుకోవాలి? n అనేది ఈవెన్ నంబరా ఆడ్ నంబరా అని చూసుకోవాలి. n ఈవెన్ అయినట్లయితే రిమైండర్ ఏమవుతుంది? 1. ఇక్కడ కేసులో n అనేది అంటే పవర్ అనేది ఆడ్ నంబర్. సో అప్పుడు రిమైండర్ ఏమవుతుంది? a అంటే న్యూమరేటర్, దట్ ఈస్ 8. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్లయితే 3⁻32/8. మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి? ఈ న్యూమరేటర్ని డినామినేటర్ కన్నా ఒక నంబర్ ఎక్కువ లేదంటే ఒక నంబర్ తక్కువ అన్న చేసుకోవాలి. సో మనకేం తెలుసు? 3² అంటే 9 అని తెలుసు. సో 3² అనేది డినామినేటర్ కన్నా ఒక నంబర్ ఎక్కువ ఉంది. సో ఈ 32ని మనం ఏమని రాసుకోవచ్చు? 3² హోల్ టు ద పవర్ ఆఫ్ 16. 2 × 16 32 /8. 3² ఎంత? 9 హోల్ పవర్ 16/8. సో ఇది ఇప్పుడు ఏ ఫామ్లోకి వచ్చింది? a+1 హోల్ పవర్ n/a. ఇలాంటి కేసెస్లో అంటే a+1 హోల్ టు ద పవర్ ఆఫ్ n/a కేసెస్లో రిమైండర్ ఏమని తెలుసు మనకి? 1. రిమైండర్ = 1 అని తెలుసు. సో ఇప్పుడు ఇక్కడ రిమైండర్ ఏంటి? 1. సింపుల్. నెక్స్ట్ సమ్ వచ్చేసి 7⁻42/50. నేను ఏం చేయమన్నాను? న్యూమరేటర్ని డినామినేటర్ కన్నా ఒక నంబర్ ఎక్కువ లేదంటే ఒక నంబర్ తక్కువ కన్నా తెచ్చుకోమన్నాను. 7² 49 అని తెలుసు మనకి. సో ఈ 7⁻42ని మనం ఇంకెలా రాయొచ్చు? 7² హోల్ టు ద పవర్ ఆఫ్ 21/50. 2 × 21 42. సో ఇది ఇప్పుడు ఏమవుతుంది? 7² వచ్చేసి 49. 49 టు ద పవర్ ఆఫ్ 21/50. ఇది ఏ ఫామ్లో ఉంది? a⁻n/a+1. ఎప్పుడైనా సరే ఇచ్చిన డివిజన్ a⁻n/a+1 ఫామ్లో ఉంటే మనం ఏం చెక్ చేసుకోవాలి? ఈ పవర్ అంటే n అనేది ఈవెన్ నంబరా ఆడ్ నంబరా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏముంది? 21. అంటే ఈ 21 అనేది ఒక ఆడ్ నంబర్. సో అప్పుడు రిమైండర్ ఏమవుతుంది? a అంటే 49. దట్స్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సమ్ వచ్చేసి 2⁻33/10. ఇక్కడ చూసుకున్నట్లయితే 2² ఎంత? 4. 2³ 8. 2⁴ 16. ఏ ఫామ్లో కూడా ఈ న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా ఒక నంబర్ ఎక్కువ లేదంటే ఒక నంబర్ తక్కువ ఫామ్లోకి
రావట్లేదు. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఈ 2 to the power of 33ని మనం 2 into 2 to the power of 32 అని రాసుకోవచ్చు కదా, డివైడెడ్ బై 10. ఇక్కడ క్యాన్సిలేషన్స్ అవుతున్నాయి, 2 1s 2 5s. ఇది ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది, 2 power 32 by 5. ఇప్పుడు మనకి న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా ఒక నంబర్ ఎక్కువ లేదంటే ఒక నంబర్ తక్కువ ఫామ్లోకి తెచ్చుకునేటట్టు ఉంది. అంటే 2 స్క్వేర్ ఎంత, 4. 4 అనేది 5 కన్నా ఒక నంబర్ తక్కువ. ఈ 2 power 32ని ఏం రాసుకుందాం, 2 square whole power 16 by 5. ఇది ఇప్పుడు ఏమవుతుంది, 4 to the power of 16 by 5. ఇది ఏ ఫామ్లో ఉంది, a power n by a plus 1 ఫామ్లో ఉంది. సో ఇప్పుడు మనం ఏం చూసుకోవాలి, పవర్ అంటే n అనేది ఈవెనా ఆడా అని చూసుకోవాలి. ఇక్కడ n అంటే 16 వచ్చేసి ఈవెన్ నంబర్. సో రిమైండర్ ఏమవుతుంది మనకి 1. కానీ మనం ఇక్కడ ఒక 2 తీసేసాము. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 2. మన రిమైండర్ అనేది 2 అని అర్థం. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇచ్చిన నంబర్ ఏంటి, 2 to the power of 33 by 10. దీన్ని మనం 2 స్క్వేర్గా రాసినా 2 క్యూబ్గా రాసినా 2 power 4గా రాసినా కూడా ఈ న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా ఒక నంబర్ తక్కువ లేదంటే ఒక నంబర్ ఎక్కువగా రాసుకోవడానికి ఛాన్స్ లేదు. సో మనం ఏం చేసాము, ఈ 2 power 33ని 2 into 2 power 32 అని రాసుకున్నాం. ఇక్కడ క్యాన్సిలేషన్స్ చేసాం. అప్పుడు అది ఏ ఫామ్లోకి మారింది, 2 to the power of 32 by 5గా మారింది. ఇక్కడ మనకి న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా ఒక నంబర్ ఎక్కువ లేదంటే ఒక నంబర్ తక్కువ ఫామ్లోకి తెచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. 2 square is 4. 4 అనేది 5 కన్నా తక్కువ నంబర్. సో 2 power 32ని మనం ఏం రాసుకున్నాం, 2 square whole power 16. 2 into 16 32. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 2 స్క్వేర్ వచ్చేసి 4. 4 to the power of 16 by 5. ఇది ఏ ఫామ్లోకి వచ్చింది, a power n by a plus 1. ఇక్కడ n ఈవెన్ నంబర్. సో రిమైండర్ ఏంటి 1 అని అర్థం. కానీ మనం ఇక్కడ 2ని క్యాన్సిల్ చేసాం కాబట్టి ఇంటూ 2. సో రిమైండర్ ఏంటి 2. మన నెక్స్ట్ సమ్ వచ్చేసి 9 to the power of 42 by 43. ఇచ్చిన నంబర్ సెకండ్ కేసులో లేదు, థర్డ్ కేసులో కూడా లేదు. అంటే ఇది a power n by a plus 1 లేదంటే a plus 1 whole power n by a ఫామ్లో కూడా లేదు. ఫస్ట్ ఫామ్లో ఉందా అంటే ఫస్ట్ కేసులో ఉందా, ఏంటిది ఫస్ట్ కేసు, n power x by a వేర్ a is equal to prime and n and a are co-primes. ఇచ్చిన నంబర్ ఫస్ట్ కేస్ కిందకు వస్తుందా, 43 అనేది ఒక ప్రైమ్ నంబర్, 9 and 43 ఆర్ కో-ప్రైమ్స్. సో ఇది ఫస్ట్ కేస్ కిందకు వస్తుంది. ఫస్ట్ కేస్ ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాం, ఫస్ట్ మనం టోషంట్ కనుక్కుంటాం. టోషంట్ ఎప్పుడైనా సరే ఈ ప్రైమ్ నెంబర్ కన్నా ముందు నెంబర్ ఉంటుంది, అంటే 42. కానీ ఒకసారి వెరిఫై చేసుకుందాం. టోషన్ ఫార్ములా ఏంటి, a into 1 minus 1 by a, దట్ ఈస్ 43 into 1 minus 1 by 43. ఎల్సిఎం తీస్తే 43 into 43 minus 1 by 43. 43 gets cancelled. 43 minus 1 that is 42. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటి, ఏదైతే పవర్ ఉంటుందో దాన్ని వచ్చిన టోషన్ తోటి డివైడ్ చేయాలి. అంటే పవర్ ఏంటి 42, టోషన్ కూడా ఏంటి 42. అంటే రిమైండర్ ఎంత వచ్చింది మనకి 0. 42 డివైడెడ్ బై 42. 42 ones 42. రిమైండర్ ఎంత 0 వచ్చింది. మన సెకండ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏంటి, ఏదైతే రిమైండర్ వస్తుందో దాన్ని పవర్గా తీసుకోవాలి.
అంటే 9 పవర్ 0 దట్ ఈక్వల్ టు 1. ఇది ఫస్ట్ మెథడ్. ఇలాంటి సమ్స్ని సాల్వ్ చేయడానికి ఇంకో మెథడ్ కూడా ఉంది. అదేంటి అంటే ఇన్ కేస్ ఇచ్చిన నంబర్ a/n/d ఫామ్లో ఉంది అనుకుంటే ఈ d అంటే డినామినేటర్ ఏదైతే ఉందో పవర్ కన్నా ఒక నంబర్ ఎక్కువ అంటే n+1 ఫామ్లో ఉన్నట్లయితే ఆ కేసెస్లో రిమైండర్ వచ్చేసి 1 అని అర్థం. ఇక్కడ మీరు చూసినట్లయితే 9⁻42/43 అని ఉంది. ఇది ఏ ఫామ్లో ఉంది? a/n/d ఫామ్లో ఉంది. ఇచ్చిన డినామినేటర్ ఈ పవర్ కన్నా 1 ఎక్కువ ఉంది అంటే 43 ఉంది. సో రిమైండర్ ఏమవుతుంది? 1. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తే మీకు 2⁻51/52. ఇది ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది? a/n/d ఫామ్లో ఉంది. ఈ డినామినేటర్ అనేది పవర్ కన్నా ఒక నంబర్ ఎక్కువ ఉంది. ఇలాంటి కేసెస్లో రిమైండర్స్ ఏంటి? 1. సింపుల్. ఈ సమ్ని మనం ఐదర్ ఈ ప్రొసీజర్లో ఫాలో అయినా లేదంటే ఈ ప్రొసీజర్లో ఫాలో అయినా రిమైండర్ మనకి సేమ్ వస్తుంది, దట్ ఈస్ 1. ఈ సమ్స్ అన్నీ కూడా మీ ఓన్గా సాల్వ్ చేసి వచ్చిన సొల్యూషన్స్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ వన్ ఏంటి? 9⁻5761/10. ఇది ఏ ఫామ్లో ఉంది? a/n/a+1. నెక్స్ట్ వన్ వచ్చేసి 11⁻111/10. ఇదే ఫామ్లో ఉంది? a+1n/a ఫామ్లో ఉంది. థర్డ్ వన్ 7/56/11. ఫోర్త్ వన్ 12⁻12/11. ఫిఫ్త్ వన్ 33⁻101/32. సిక్స్త్ వన్ వచ్చేసి 2⁻56/5. ఇవన్నీ కూడా మీ ఓన్గా సాల్వ్ చేసి మీకు వచ్చిన సొల్యూషన్స్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.